హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో గోకులం పథకం గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ గోకులం స్కీమ్ సంబంధించి గతంలో వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సో ఇప్పుడు మన ఈ వీడియోలో మనం గోకులం పథకం సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలో సంబంధించిన విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అయితే గోకులం పథకం కింద లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాము. పశువుల షెడ్ నిర్మించడానికి 90% రాయితీతోటి, మేకలు గొర్రెలు కోళ్ల పెంపకం సంబంధించి షెడ్లు నిర్మించడానికి 70% రాయితీతో ప్రభుత్వం పశువుల షెడ్లు నిర్మించడానికి ఈ పథకాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా ఈ యొక్క మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో ఉన్న నిధుల ద్వారా ఈ యొక్క షెడ్లని రాయితీకి ఇవ్వడం జరుగుతుంది. దీనికి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు అని అంటే, ఇందులో ముఖ్యంగా ముందుగా ప్రాధాన్యత ఇస్తున్నది ఎవరికనంటే అలాగే ఎస్సీ ఎస్టీ గిరిజనులు, బిలో పావర్టీ లైన్ లో ఉంటారు కదా వాళ్ళకి, అలాగే చిన్న మరియు సన్నకారు రైతులు వాళ్ళకి, అలాగే ఒంటరి మహిళలు, అలాగే అంగవైకల్యం పొందిన కుటుంబాలు ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇలాగ బీపీఎల్ లోబడి ఉన్న ఫ్యామిలీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొదటి ప్రాధాన్యత కింద వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అలాగే మండలానికి 25 యూనిట్లు మాత్రమే, యూనిట్లకు సంబంధించిన షెడ్లు మాత్రం నిర్మించి మొదటి విడుదల కట్టి ఇవ్వడానికి అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఈ పశువుల షెడ్ల నిర్మాణం అంతా కూడాను పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క షెడ్ల నిర్మాణం జరుగుతుంది. మండలం వారిగా ఎంతమంది ఎన్ని దరఖాస్తులు వచ్చి దాంట్లో ఎవరెవరికి ఇవ్వాలని ఆలోచించుకొని మండలానికి 25 యూనిట్లు ఇవ్వడం జరుగుతుంది మొదటి విడతలో. సో దీనికి సంబంధించి దరఖాస్తులు ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, మన దగ్గరలో ఉన్న పశువుల ఆసుపత్రి ఉంది కదా, అందులో మన పశు వైద్యులను కలిస్తే వాళ్ళ దగ్గర అప్లై చేసుకోవచ్చు. అలాగే మన రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి కదా, రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాల కింద మార్చడం జరిగింది కదా, అందులో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా ఈ దరఖాస్తులను సేకరించడం జరుగుతుంది. దరఖాస్తులు అనేది మీరు ఇవ్వచ్చు. అయితే దీనికి అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే, దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డు కూడా ఉండాలి. ఉపాధి హామీ పాస్ పుస్తకం కూడా కంపల్సరీగా ఉండాలి. అంటే జాబ్ కార్డు అనేది, ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటుంది కదా, అది పక్కాగా ఉండాలి. అవి ఉంటే మాత్రమే స్కీమ్ కి అప్లై చేయడానికి అవుతుంది. సో అలాగే భూమికి సంబంధించి హక్కుపత్రం, అంటే దానికి సంబంధించి మీరు ఏ ప్రాంతంలో ఏ భూమి మీద అయితే ఈ యొక్క షెడ్ నిర్మించాలనుకుంటున్నారో దానికి సంబంధించి 1B కానీ దానికి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే దానికి సంబంధించి కూడా మీరు డాక్యుమెంట్స్ కింద సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం గోకులం స్కీమ్ కి అప్లై చేసి దాని నుంచి లబ్ధి పొందవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు మనం గోకులం స్కీమ్ సంబంధించి ఎక్కడ అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై తెలుసుకోవడం జరిగింది కదా. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.